అందరికీ నమస్కారం. ఛానల్‌లోకి స్వాగతం అండి. ఆగస్టు 4వ తేదీ రాబోతున్నటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. నా మాట విని ఈలోపు కుంభరాశి వారిలో పుట్టిన పిల్లలకు ఉన్న ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ వీడియో అలాగే ఇది ఒక్క చిన్న పని చేయండి. అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ముఖ్యంగా ఆ రోజున కుంభరాశిలో పుట్టిన మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి ఆ పని చేయడం వల్ల వారు కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరడమే కాదు, మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు. వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధిస్తారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశిలో పుట్టిన కొడుకులు ఉన్నవారు రాబోతున్నటువంటి అమావాస్య రోజు రాత్రి 9:45 లోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే. మీ యొక్క కొడుకుల జీవితాన్ని మీరు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. అంతేకాదు అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం అంతా కూడా ఒక్కసారిగా తొలగిపోయే అవకాశం ఉంది. మీ యొక్క కొడుకులు చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా వారైనా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. రాబోతున్న అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను మీరు అందుకునే అలాగే పొందుకునే అవకాశం ఉంటుంది. రాబోతున్నటువంటి అమావాస్య రోజు కుంభరాశిలో పుట్టిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను అలాగే వీరి యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసిన వారు అని చెప్తారు. వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యల నుంచి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. కొంతమందికి మీ యొక్క కొడుకులు చిన్నవారైతే గనక మొండి వైఖరిని ప్రదర్శించడం, చెప్పిన మాట వినకపోవడం, తల్లిదండ్రులకు చాలా కోపం వస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వెళ్లాలని రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. అది వారి చదువు విషయంలో కావచ్చు, ఇంకా ఇతర ఏ విషయంలో అయినా సరే క్రమశిక్షణతో ఉండాలని ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆరాటపడుతూ ఉంటారు. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక వారి వివాహం గురించి మనం ఎంతో నిరీక్షించి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి సమస్యలు అన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎన్నో పూజ వ్రతాలు కూడా నియమిస్తూ వారు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని పరిహారం కూడా చేయడం వల్ల వారికి ఎటువంటి సమస్యల నుంచైనా సరే బయటపడేటువంటి అవకాశాలు అలాగే ఫలితాలు కూడా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఆ పరిహారం ఏ విధంగా చేయాలి, ఎటువంటి సమస్యలు తీరిపోతాయో తెలుసుకుందాం. పరిహారం విషయానికి వచ్చేసినట్లయితే 24 రావి ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులను బొట్లు పెట్టి గుమ్మానికి కట్టిన తర్వాత మీ యొక్క కొడుకులు ఎంతమంది ఉంటే అంతమందిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే ఇత్తడి పళ్ళెం లేదా స్టీల్ పళ్ళెం ఏదైనా పర్వాలేదండి, దాంట్లో కొంచెం నీళ్లు వేసి కుంకుమ వేయండి. కుంకుమ నీటిని నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఉంటుంది. అటువంటి శక్తి అనేది ఉంటుందనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రాబోతున్నటువంటి అమావాస్య రోజు కుంకుమ నీటితో వారి చుట్టూ తిప్పుతూ, అంటే ఎడమ నుండి కుడివైపుకు తిప్పుతూ మీరు తీసిన దిష్టి తర్వాత కుంకుమ నీటిలో మీరు ఎడమ చేతితో మీ కొడుకులకు ఒక బొట్టు పెట్టండి. పెట్టాక ఆ నీటిని ఎక్కడైనా దూరంగా పచ్చని చెట్టుకు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ కుంకుమ నీటిని పోసేయండి. తర్వాత మీ అబ్బాయినికి కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పి లోపలికి రమ్మని చెప్పండి. ఈ పరిహారం చేస్తున్నట్లయితే మీ పిల్లలపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలాగే దుష్ప్రజాపం ఏమున్నా సరే ఒక్కసారిగా తొలగిపోతుంది. చెడు గాలి నరాత్మక శక్తుల్లో అన్ని కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఎంతో ఉత్సాహంగా ఆనందభరంగా వారు అప్పటి నుంచి ఉంటారు. ఈ పరిహారం చేసిన తర్వాత ఏదైనా తీపి వస్తువుని మీ అబ్బాయికి చేసి పెట్టండి. ఆ తీపి వస్తువుని తినిపించినట్లయితే మీ యొక్క పిల్లల జీవితం మొత్తం సుఖశాంతులతో ముందుకు వెళ్తుంది. ఇలా మీ భవిష్యత్తులో బంగారు బాట అవ్వాలని, మా పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ పరిహారం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే మీ అబ్బాయిలో చాలా మార్పు వస్తుంది. మీ పిల్లల్లో మార్పు చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు కాబట్టి కుంభరాశిలో పుట్టిన కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత చేసి తీరాల్సిందే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క అమావాస్య రోజు కొడుకులు ఉన్న స్త్రీలు ఏ విధంగా పరిహారం చేయాలి, అలాగే ఆ పరిహారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.